దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 84 అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రార్థించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి, దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశములను సృజించి ఈ భూమి మీద వెలుగునివ్వడానికి సూర్యుని ఎలాగా ఆయన నియమించారో అలాగుననే ఈ లోక జనులందరూ పాపములో, శాపములో, చీకటిలో, మరణాంధకారములో నశించిపోకుండా ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉండడానికి దేవుడైన యెహోవా సూర్యుడి వలె మరి లోకమందు ఆయన ఉదయిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ లోక జనులందరికీ ఆయన గొప్ప కేడమై కాపాడే దేవుడై ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రతిరోజు కూడా తన కృపను ఈ భూలోక నివాసులందరికీ అనుగ్రహిస్తూ మరి లోక జనులందరినీ దీవించుటకు, ఆశీర్వదించుటకు ఆయన ఎదుగు పిలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆయన కృపచేత నింపి ఘనపరచాలనే దేవుని యొక్క చిత్తమై ఉంది. అంతేకాదు మరి దేవుని ఎడల ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యథార్థముగా ప్రవర్తించినప్పుడు వారికి దేవుడు ఏ మేలు చేయక మానరు. తప్పకుండా వారి యథార్థతను బట్టి, వారి యథార్థత జీవితాన్ని బట్టి దేవుడు ఏ సమయంలో ఏ రీతిగా దీవించాలి, ఆశీర్వదించాలి, వారికి ఏమి ఇవ్వాలి అనేది దేవుడే చూసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. దేవుని యొక్క మాటలను ఎవరైతే గైకొని జీవిస్తారో ఆ యొక్క మాటలు బట్టి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. అయ్యా ప్రభా తండ్రి, నాయన లోకంలో పాపంలో నశించిపోతున్నారు ప్రజలందరికీ వెలుగివ్వడానికే వెలుగుగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. నీ ప్రజలు గుర్తెరుగులాగున సహాయం చేయండి. అయ్యా వారి కుటుంబాల్ని ఆవరించి, అయ్యా వారిని పట్టి పీడిస్తున్న విరోధ ఆత్మలన్నిటినీ అగ్నిలో కాల్చివేస్తున్నాము తండ్రి. నీ అందు విశ్వాసము, భయభక్తులు, యథార్థముగా జీవించే జీవితాన్ని బిడ్డలకు దాయిచ్చేయండి. దినమంతా వారి గృహముల చుట్టూ, వారి పనులలో, వారి సమస్త విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, వారి ఆర్థిక పరంగా, ఉద్యోగ వ్యాపారంలో, వారి సమస్త పనుల పాటలు అన్నిట్లో కూడా మీరు తోడుగా నీడగా ఉండి ఎంతో గొప్పగా వారిని కాచి దాచి కాపాడమని, కీడు శోధనాపలు తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.